ఏ ఆహ్వానాన్ని కూడా మనం తిరస్కరించకూడదు కనుక బ్రదర్ నేను పావు గంటలో చెప్తానండి అని నేను ప్రేయర్ చేసుకున్నాను. ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి బ్రదర్ ఫోన్ చేశారు, నేను వస్తున్నానండి, అయితే ఎన్ని గంటలకి ఏంటి అని అడిగినప్పుడు మరి 10 గంటలకండి అని. ఎంతసేపు ఉంటుందండి అని అంటే ప్రార్థన కార్యక్రమం 1 అవర్ అని చెప్పేసి బ్రదర్ అన్నారు. సంతోషం. అయితే ఉదయం 10 గంటలకే రావడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి ఎంతవరకు దేవుని పాటలతో ఆయన్ను మనం ఆరాధించిన వారముగా ఉన్నాం. అయితే ఈ దినాన్ని కొన్ని విషయాలను మనము బైబిల్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ప్రార్థన చేసి ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. తలల వంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానన్నావు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో కొద్ది మందిముగా మేము ఇక్కడ ఉన్నప్పుడు మీరు మా మధ్యన ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. తండ్రి, ఇదిగో నాయన ఇటు రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీరు పిలుచుకున్నందులకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగనే ప్రభా, ఇదిగో నన్ను బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఇదిగో నాలో నాయన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కొంచెమైన నీతి లేదు, స్వస్థత లేదు ప్రభా. అయినప్పటికీ నీ కృపచేతనే నేను రక్షింపబడి ఉన్నాను అని నేను నమ్ముతూ ఉన్నాను. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన నీ వాక్యాన్ని ప్రకటించడానికి నా జ్ఞానం సరిపోదు, నా శక్తి చాలదని నేను ఒప్పుకొనుచు ప్రభా, నీ సిలువు చాటును నన్ను మరుగుపరచుకోమని ప్రార్థిస్తూ నీ పరలోక వర్తమానాన్ని మీరు బయలుపరచమని, కేవలము నీ బోరధ్వనిగా నన్ను చేసుకొని ప్రభా నీ పరలోక వర్తమానంతో మా అందరితో మాట్లాడమని, ఇదిగో నాయన పేరు పేరున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, నీ మాటలు మా హృదయాల్లో భద్రపరచమని, తేటగా సూటిగా మా అందరితో మాట్లాడి మరి నీ రాకడ కొరకై మేము అందరము సిద్ధపాటు కలిగి జీవించుటకును, మరి మేము బ్రతుకు దినములని నీ నామానికి మహిమకరముగా మేము జీవించుటకును, అనేకమైనటువంటి ఆత్మలు రక్షింపబడినట్లు ప్రభాన్ని శిష్యులముగా మేము సిద్ధపడి ఉండకు సహాయమును అనుగ్రహించమని, ఇదిగో మీరే మహిమ ఘనత ప్రభావములను పొందమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పెరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యాలను చూసుకుందాం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనలందరినీ కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మరి మనుష్య కుమారుడు తిరిగి రానై ఉన్నాడు. ఆయన మనలందరినీ కూడా పరలోక రాజ్యంలోనికి ఆయనతో కలిసి జీవించడానికి మరి తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. మనమందరము కూడా సిద్ధపాటు కలిగి ఉండవలసిన వరముగా ఉన్నాం. మరి మన దేవుడు పరిశుద్ధుడు. అయితే మరి ఈ సృష్టిలో చూసినప్పుడు అనేకమైనటువంటి విషయాలను మనం చూస్తుంటాం. చెట్లు, కట్టడాలు, భవనాలు, ప్రతిదీ కూడా ఎంతో అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నిర్మించబడి ఉన్నది. అయితే ఈ సృష్టిలో మనుష్యుడు చేసిన ఏ వస్తువు అయినా సరే ఒక వస్తువుతో ఇంకో వస్తువు తయారు చేయగలరు, కానీ ఏమీ లేకుండా ఎవ్వరూ తయారు చేయలేరు. ఉదాహరణకి ఈ ఒక పైపును గమనించినట్లయితే ఇది కొంత ఇనుమును కరిగించి ఈ పైపుగా దీని ఆకారం మలచబడి ఉన్నది. ఎంతోమంది మరి ఆ స్టీల్ ప్లాంట్స్లో పనిచేసే ఇంజనీర్లు చేసే పని ఏంటంటే ఉన్నటువంటి ఇనుమును కరిగించి మళ్ళీ కొత్త ఆకారాలని సృష్టిస్తూ ఉన్నారు తప్ప ఏ సైంటిస్టు కూడా, ఈ లోకంలో ఉన్న ఏ ఇంజనీర్ కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ రీసెర్చర్ కూడా మరి శూన్యంలో నుంచి సృష్టించినది లేదు. కానీ మన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన శూన్యంలో నుంచి సర్వాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. మరి మనందరికీ తెలుసు, ఆదికాండము 1వ అధ్యాయం చూసినప్పుడు దేవుడు సృష్టిని ఎంతో అద్భుతముగా మరి నిర్మించినట్లుగా మనం చూస్తాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలండి. అయితే మన దేవుడు భూమిని ఆకాశమును కూడా తన నోటి మాట చేత, ఈ సృష్టి యావత్తును కూడా ఆయన నోటి మాట చేత శూన్యములో నుంచి ఆయన నిర్మించిన వాడిగా ఉన్నాడు. అయితే
ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను పంచుకోవాలని ఆశపడుతున్న సంగతి ఏంటంటే, దేవుడు ప్రారంభంలో ఆయన నిర్మిస్తున్నప్పుడు ప్రతీది కూడా మంచిదిగా ఆయన నిర్మించాడు. ఆయన నిర్మించిన దాంట్లో ఏది చెడ్డది లేదు. ఆయన ప్రతీది కూడా మంచిది మంచిది మంచిదిగా ఆయన చూస్తూ వచ్చి ఉన్నాడు. ఈ మరి ఎక్కువ సమయం పట్టకుండా నేను దేవుని వాక్యంలో నుంచి ఆ మాటలను మీకు నేను చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. 3-4 వచనాల్లో చూసినప్పుడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. చాలండి. అయితే ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆయన పలకగా, ఆయన నోటి మాట చేత వెలుగును కలిగించి ఉన్నాడు. అయితే 4వ వచనంలో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఎలా చూచాడంట దేవుడు? మంచిది. ఆ వెలుగు ఎంతో మంచిదిగా ఆయన చూసి ఉన్నాడు. అయితే మరి 10వ వచనంలో కూడా ఇంకొక మాట మనం చూద్దాం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు అది మంచిదని దేవుడు చూచాను. చాలండి. రెండో విషయం, భూమి మరి ఇక్కడ సముద్రములు ఆయన పేరు పెట్టి వాటిని కూడా మంచిది అని ఆయన చూచిన వాడుగా ఉన్నాడు. 10వ అధ్యాయం ఆఖరి భాగంలో అది మంచిదని దేవుడు చూచెను. మరి ఇక్కడ రెండోసారి మంచిది అనేటువంటి మాట దేవుని వాక్యంలో ప్రస్తావింపబడుతూ ఉన్నది. మరి 12వ వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. మరి అనేకమైనటువంటి వృక్షాలను ఆయన చేసినప్పుడు అది మంచిదని దేవుడు చూశాడు. ఇప్పుడు వరకు మనం 3 సార్లు మంచిది మంచిది అనేటువంటి మాటలను మనం చూస్తూ వచ్చి ఉన్నాం. మొట్టమొదటగా మరి 4వ వచనంలో, మళ్ళీ 11వ వచనంలో, ఇప్పుడు 12వ వచనంలో కూడా మనం మంచిదని చూసాం. అయితే 18వ వచనం ఒకసారి చదువుకుందాం. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇప్పుడు పగలు రాత్రి కూడా ఆయన ఏర్పాటు చేసి మళ్ళీ దేవుడు వాటిని మంచిది అని చూసి ఉన్నాడు. ఇలా ఈ రీతిగా ఇంచుమించు 7 సార్లు ఆయన మంచిది 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 అని ప్రస్తావిస్తున్నాడు. అయితే నేను ముఖ్యంగా ఈ మాటలు ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నానంటే, దేవుడు ప్రారంభంలో సృష్టి అంతటిని నిర్మించినప్పుడు చాలా మంచిదిగా నిర్మించి ఉన్నాడు. అయితే మరి ఆదాము హవ్వలు కూడా దేవుడు నిర్మించిన వాడిగా ఉన్నాడు. అయితే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత, దేవునికి వారు దూరస్తులైన తర్వాత మొత్తము చెడ్డగా మారిపోయి ఉన్నది. ఆ మాటలను మీకు ఇక్కడ చూపించడం కొరకు ప్రాముఖ్యంగా దేవుడు చేసినటువంటి మంచిని గురించి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మళ్ళీ ఇదే మాట మనం 21వ వచనంలో కూడా మనం చూస్తాం. దాని ఆఖరి భాగంలో దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. మళ్ళీ 25వ వచనంలో కూడా దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. మరి ఈ రీతిగా 31వ వచనం కూడా దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. ఇంతవరకు మనము చాలా మంచిది 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 అని చూసాం. అలాగే 2వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా మరొకసారి ఈ మాట కనిపిస్తుంది. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ
మరి చూసినట్లయితే దేవుడు సృష్టి అంతటిని నిర్మించినప్పుడు మంచిది మంచిది మంచిదిగా ఆయన సృజించిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ సృష్టి అంతటిని నిర్మించినప్పుడు దేవుడు మరి తన స్వరూపం చొప్పున తన పోలిక చొప్పున నరుణ్ణి కూడా నిర్మించిన వాడుగా ఉన్నాడు. మొదటి అధ్యాయము 27వ వచనం చూసినప్పుడు దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించి దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాను. అయితే మరి సృష్టి అంతటిని నిర్మించిన తర్వాత ఒక నరుణ్ణి నిర్మించి ఉన్నాడు. ఆ నరుణ్ణి దేవుడు తన స్వరూపంలో మరి తన రూపంలో నిర్మించి జీవాన్నిచ్చి ఆశీర్వదించి భూమి అంతటిపైన అధికారములు ఇచ్చాడు. అయితే ఈ మనుష్యుడు మరి ఆదాము హవ్వలుగా పేరు పెట్టబడిన వారై భూమి మీద బ్రతుకుతున్న కాలంలో మరి ఎంతో మంచిదిగా ఉన్నటువంటి ఈ భూమి పైన జీవిస్తూ ఉంటుండగా వారు అపవాది చేత శోధింపబడిన వారుగా ఉన్నారు. అయితే మరి ఆ సమయంలో దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. మరి తినకూడదు అన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ ఫలాన్ని తిని మరి దేవునికి దూరస్తులై ఉన్నారు, దేవునికి కోపము కలిగించిన వారుగా ఉన్నారు. అయితే మరి వారు ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి మరి ఆ యొక్క ఏదేను వనములో నుంచి ఏదేను తోటలో నుంచి వారు వెలుపలికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు వారి నివాసము దేవునికి దూరముగా ఉన్నది. మరి మొదట్లో అయితే దేవునితో కలిసి వారు జీవించిన వారుగా ఆ ఏదేను వనంలో జీవిస్తున్న వారుగా ఉన్నారు. మరి సాయంకాలమున వారితో దేవుడు ఎప్పుడు కలుసుకొని సంభాషించేటువంటి అవకాశం ఉన్నది. అయితే ఇప్పుడు వారు చేసినటువంటి ఆ పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేయువారే ఆజ్ఞను అతిక్రమించును అని మొదటి యోహాను పత్రికలో కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి తినకూడదు అన్నటువంటి ఆ ఫలాలను వారు తినిన వారై దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. అతిక్రమించడాన్ని బట్టి వారు ఆ యొక్క ఏదేను వనములో నుంచి వెలుపలికి నెట్టివేయబడ్డారు. ఈ మాట మనము 3వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో మనం చూస్తాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తూర్పుకు ఏదేను తోటకు తూర్పు దిక్కునున్న ఆ కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టెను. అయితే ఇక్కడ దేవుడైన యెహోవా ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశారు. వారికి ఇప్పుడు శాపం అనుగ్రహింపబడింది. ఇంతకాలం అయితే చక్కగా అక్కడ ఉన్నటువంటి ఫలాలను తినే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు వారు కష్టపడి జీవించాలి. ఆ యొక్క భూమిని ఏ నేల నుంచి అయితే వాళ్ళు తీయబడ్డారో ఆ నేలను సేద్యపరచటానికి మరి ఆదామైతే చెమటూర్చి ఆహారం సమకూర్చుకోవాలని, మరి హవ్వ అయితే మరి అధికమైనటువంటి ప్రసవ వేదనను అనుభవించాలనేటువంటి శాపము కలిగిన వారై ఇప్పుడు వారు ఆ యొక్క ఏదేను తోటలో నుండి 23వ వచనంలో మనం చూస్తాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కునున్న కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలువబెట్టాను. తిరిగి ప్రవేశింపకుండా అక్కడ ఖడ్గ జ్వాల నిలవబడి ఉన్నది. అయితే మరి వారు ఏదోని తోటలో నుంచి వెలివేయబడిన తర్వాత కూడా
వారి హృదయంలో ఎంత మాత్రము పశ్చాత్తాపము కలగలేదని నేను అర్థం చేసుకుంటా ఉన్నాను. ఎందుకు అనంటే మరి వారు ఒక్క పాపమే చేశారు ప్రారంభంలో, ఒకటే ఆజ్ఞ అతిక్రమించారు. ఏంటంటే తినకూడదు అనేటువంటి ఆ ఫలమును వారిరువురు తిన్నారు. ఆ ఒక్క పాపముతోనే, ఆ ఒక్క ఆజ్ఞ అతిక్రమము చేతనే వారు ఏదైనా తోటలో నుంచి ఇప్పుడు వెలివేయబడ్డారు. కానీ వారు బహుశా ఆ సమయంలో పశ్చాత్తాపడి మరి తండ్రి మేము ఈ పాపము చేశాం, మమ్మల్ని క్షమించమని వేడుకొని మరి మంచి జీవితం కలిగి ఉంటే మరి దేవుడు వెనువెంటనే వారిని తనతో కలిసి నివాసం చేయడానికి ఏర్పరచుకొనునేమో. కానీ వారు ఆ రీతిగా చేయకుండా వారి పాపము అధికమవుతూ వచ్చి ఉన్నది. ఇదే ఆది కాండంలో ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో చూసిన తరువాత 6వ అధ్యాయము 5వ వచనం చూసినప్పుడు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. మరి బహు తక్కువ కాలంలోనే వారి చెడుతనము అధికమైనట్లుగా దేవుడు చూస్తున్నాడు. వారి యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటే ఇంగ్లీష్లో అయితే గ్రేట్, లేదంటే అధికము అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. వారి హృదయం యొక్క తలంపులంట ఎల్లప్పుడూ కేవలము చెడ్డవిగా ఉన్నాయటండి. అయితే వారి పశ్చాత్తాపడలేదు, కానీ వారి యొక్క ఆజ్ఞ అతిక్రమము, వారి పాపము, వారి చెడుతనము ఇంకా అధికమవుతూ వచ్చి ఉన్నది. మరి 12వ వచనంలో కూడా మనం చూస్తాం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. సమస్త శరీరులు అంటే ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి సంతానం అంతా కూడా, సమస్త శరీరులు కూడా వారి యొక్క మార్గములను చెరిపివేసుకున్న వారై చెడు మార్గంలో జీవిస్తూ ఇంకా దేవునికి కోపం పుట్టించిన వారుగా ఉన్నారు. అందును బట్టి మరి ఆ పరిస్థితిలో దేవుడు నరుల చెడుతనమును చూసి మరి బాధపడ్డాడు. ఎందుకు నేను ఈ నరులను సృజించాను అని చెప్పి మరి జలప్రళయం ద్వారా ఆయన మొత్తం నరులందరినీ నాశనం చేయాలని లేదా తుడిచిపెట్టాలని అనుకొని, అయితే నోవాహును మాత్రం ఆయన ఎన్నుకొనిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దృష్టికి నోవాహు నిందారహితుడుగా ఉన్నాడు. అందును బట్టి నోవాహును దేవుడు ఆశీర్వదించి మరి ఒక ఓడను నిర్మించమని చెప్పి మరి ఆ ఓడలోనికి ఆ కుటుంబాన్ని సకల జీవుల నుంచి మరి ఇద్దరిద్దరు చొప్పున మరి అన్నిటినీ కూడా సమకూర్చి మిగిలిన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జలప్రలయం ద్వారా ఆయన నాశనం చేశాడు. ఆ తర్వాత ఆయన మళ్ళీ బాధపడ్డాడు. మరి ఇక ఎన్నడూ ఇటువంటి జలప్రలయం కలగదు అని మరి నోవాహుకు ఆయన మరి ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ నిబంధనకు గుర్తుగా మరి ఆకాశంలో వర్షం వచ్చినప్పుడు, మబ్బులు వచ్చినప్పుడు ఒక ధనుస్సు కనిపిస్తుంది అనేటువంటి నిబంధన గుర్తుగా కూడా ఆయన చెప్పి ఉన్నాడు. అయితే ఈ క్రమంలో మరి నోవాహు ఆశీర్వదింపబడిన వాడై నోవాహు నుంచి సంతానం అభివృద్ధి చెందుతూ మరి ఆదాము వరకు మనం బైబిల్లో చూస్తాం. ఆది కాండంలో మళ్ళీ దేవుడు అబ్రహామును బట్టి కూడా ఎంతో సంతోషించిన వాడై, అబ్రహాము కూడా నిందారహితుడిగా ఉన్నవాడై దేవునితో కలిసి నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అబ్రహామును కూడా దేవుడు ఎంతో మెండుగా ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించినప్పుడే తనకి చెప్పాడు తన సంతానము ఎంతో అధికముగా విస్తరింపబడుతూ ఉన్నదని, తన సంతానాన్ని ఆయన ఆశీర్వదిస్తాను అని. అయితే వారు బానిసత్వంలోనికి వెళతారు అని, వారిని తీసుకొని మళ్ళీ విడిపిస్తాను అనేటువంటి వాగ్దానం కూడా ఈ ఆదికాండ గ్రంథంలోనే అబ్రహాముతో దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మరి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఆశీర్వదించాడు, యాకోబును ఇజ్రాయేలును ఆశీర్వదించి వారి సంతానం యావత్తును ఆశీర్వదించాడు. అయితే మరి ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ ఇజ్రాయేలు జనాంగం దేవునికి మొర్రపెట్టుకున్నారు. ఏ రీతిగా మొరపెట్టుకున్నారంటే ప్రార్థన మరి మూల్గులతో విజ్ఞాపనం చేసినట్లుగా మరి ఆ ప్రార్థన మనం నిర్గమాకాండంలో చూస్తాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వచనం.
కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. చాలండి. అయితే ఆ ఇజ్రాయేలీలు ఐగుప్తు ప్రాంతంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి ఆ మూల్గులను, ఆ ప్రార్థనను ఆయన విని, మరి వారి పట్ల, వారి పితరుల పట్ల దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, మరి ఆ ఇజ్రాయేలీల పట్ల దేవుడు లక్ష్యం ఉంచి వారిని ఆ బానిసత్వంలో నుంచి విమోచించడానికి ఆశపడ్డాడు. మరి మోషేను నియమించి, మరి మోషే ద్వారా వారందరినీ కూడా మరి పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి నడిపించాలని నిర్ణయించుకున్నాడు. అయితే మరి వారందరూ కూడా మరి మోషేను అనుసరిస్తున్నప్పటికీ అనేక మార్లు మరి దేవుణ్ణి బట్టి మరి అనేక మార్లు సణుగుకొనిన వారుగా ఉన్నారు. వారు మరి ముందున్నటువంటి మంచి విషయాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి దేవుడు మా కొరకు ఈ బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపిస్తాడనేటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ మాటను బట్టి వారు విశ్వాసంతో, నమ్మకంతో, ఆశతో కొనసాగకుండా మరి మేము ఆ బానిసత్వంలో ఉన్నప్పుడే మంచి ఆహారం తిన్నాం, మాకు అక్కడ మంచి కూరగాయలు ఉన్నాయి, నీవు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తూ ఉన్నావు అని అనేక విధాలుగా మోషేను కూడా వారు ఇబ్బంది పెడుతున్న వారై, సణుగు కొనిన వారై ఉన్నారు. అయితే దేవుడేమో వారి పట్ల మరి మంచి ప్రదేశానికి, పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రదేశానికి వాళ్ళని తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాట ఇప్పుడు మనకి కూడా ఏ రీతిగా మరి సంబంధించినదిగా ఉన్నదంటే, మనము ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే విమోచన. వారికి ఆనాడు బానిసత్వంలో నుంచి విమోచన, మనకు మరణము నుండి, పాపము నుండి విమోచన. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే నిత్యము సంతోషము కలిగి ఉండేటువంటి పరలోక రాజ్యములో దేవునితో మన నివాసం ఉండబోతున్నది అనేటువంటి మన నిరీక్షణ. మరి ఆ నిరీక్షణను విడిచిపెట్టి మనం ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి నివాసం కొరకును, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషముల కొరకును మనము ప్రయాసపడేవారంగా ఉంటాం. అయితే ఆనాడు ఇజ్రాయేలీలు కూడా మరి ఆ అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ కూడా మరి మాకు అక్కడ కూరగాయలు బాగున్నాయి, లేదంటే మాంసం బాగున్నది అనేటువంటి మాటలను వారు పలికినట్లుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కోరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. చాలండి. వారిని దేవుడు నడిపిస్తున్నప్పుడు మన్నాతో పోషించాడు. అయితే అద్భుతమైనటువంటి మన్నా వారి ముందు ఉన్నప్పటికీ కూడా వారి బానిసత్వంలో తిన్నటువంటి ఆ చేపలను, ఆ కీరదోసకాయలను జ్ఞాపకం చేసుకునేవారుగా ఉన్నారు తప్ప దేవుడిచ్చినటువంటి ఆ మన్నాతో తృప్తి పడుతూ వారు ముందుంచబడినటువంటి మంచి సమయం కొరకు ఆశగా వెళుతున్న వారుగా లేరు, కానీ ఇంకా సణుగుకునేవారుగా ఉన్నారు. అయితే మరి మనము కూడా మన ముందుంచబడినటువంటి నిరీక్షణను బట్టి సంతోషించే వారముగా ఉండాలి తప్ప ఈ లోకము కొరకు మనము ఆశపడే వారముగా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలోనిది అంతా వ్యర్థమని ప్రసంగి చెప్తూ ఉన్నాడు. ఇది శాశ్వతం కాదు, పరలోక రాజ్యమే శాశ్వతము. అక్కడ కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండదు, కానీ నిత్యమైనటువంటి సంతోషము, దేవునితో కలిగినటువంటి నివాసం మన కొరకు అక్కడ సిద్ధపరచబడుతూ ఉంది. అయితే ఈ ప్రజలు, ఈ ఇజ్రాయేలు జనాంగము మరి మోషే వెంబడి నడుస్తూ కూడా 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. మరి 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేసినప్పటికీ వారి వస్త్రములు పాతకెళ్ళలేదంట, వారి చెప్పులు అరిగిపోలేదంట. కానీ వారి స్వభావం ఏ రీతిగా ఉందంటే మరి సణుగుకునేటువంటి స్వభావంగా ఉన్నది. ఒకసారి ఆ మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం నుంచి
29వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. చాలండి. 40 సంవత్సరాలట దేవుడు వారిని అరణ్య మార్గంలో నడిపించాడు. కానీ వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, వారు చెప్పులు కూడా 40 సంవత్సరాలు పాతగిలిపోలేదంటే ఎంత అద్భుతం అండి. అయితే బహుశా మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మేలులు చేస్తూ ఉన్నాడు. అనేక సమస్యల నుంచి, అనేక ఆపదల నుంచి మనల్ని సురక్షితంగా నడిపిస్తున్నాడు. కానీ బహుశా మనం కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి మేలును కూడా గ్రహిస్తూ మరి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వరముగా ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరముగా ఉండాలి. అవును, మన ముందు ఉన్నటువంటి నిరీక్షణ చేరుకునేంత వరకు కూడా, ఈ లోకంలో మనం జీవించినంత కాలము కూడా మరి ఆయన అప్పగింపబడినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ మరి ఆయన వాక్యానుసారముగా, దేవుని ఆజ్ఞానుసారముగా మనం ఈ లోకంలో జీవిస్తూ దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి. మరి ఆనాడు ఇజ్రాయేలీలు అయితే సణుగు కొనుచు 40 సంవత్సరాలు వారు నడిచారు, కానీ వారి వస్త్రాలు పాతగలలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. దేవుడు వారి పట్ల ఎంతో గొప్ప కాపుదల భద్రత. అయితే ఆ ఇజ్రాయేలుని కనాను దేశానికి నడిపించిన రీతిగానే దేవుడు మనలను కూడా ఆయన నిత్య జీవంలోనికి నడిపించడానికి, ఆయనతో కలిసి నివాసం ఉండడానికి, ఏదైతే మరి సృష్టి ప్రారంభంలో ఆదాము హవ్వలు ఆజ్ఞను అతిక్రమించి దేవునికి దూరమై ఉన్నారో, ఇప్పుడు మళ్ళీ తిరిగి మనము దేవుని నివాసంలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనము సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాము. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించినప్పుడు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. మనందరికీ తెలుసు, నిర్గమాకాండం 21వ అధ్యాయంలో దేవుని 10 ఆజ్ఞలు మరి మోషే పలకల మీద వ్రాసినట్లుగా మనము చూస్తాం. ఆ 10 ఆజ్ఞలు అనేక మార్లు మనము చదువుకున్న వారంగా ఉంటాం. మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని, మరి వేరే విగ్రహములను మీరు చేసుకొనకూడదని, మరి దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదని, మరి 7వ దినమున విశ్రాంతి దినముగా మనము ఆచరించాలని, మరి తల్లిదండ్రుల్ని సన్మానించాలని, మరి నరహత్య చేయకూడదని, వ్యభిచరింపకూడదని, దొంగిలకూడదని, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని, మరి పొరుగువానిది ఏదైనాను ఆశింపకూడదని దేవుని ఆజ్ఞలు అనుగ్రహింపబడ్డాయి. అయితే మరి తన ప్రజలకు మరి మోషే ద్వారా ఈ ఆజ్ఞలను అనుగ్రహించి, మరి ఒకవేళ పొరపాటున ఎవరైనా ఆజ్ఞను అతిక్రమించినట్లయితే మరి దానికి ఒక క్షమాపణ విధానాన్ని దేవుడు కూడా ఏర్పాటు చేశాడు. ఆ విషయాన్ని మనం లేవికాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఒక బలుల నియమాన్ని అక్కడ దేవుడు ఏర్పాటు చేసి, ఆ బలుల ద్వారా వారికి క్షమాపణ అనుగ్రహించడానికి, ఒకవేళ ఈ 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞనైనా తన ప్రజలు అతిక్రమిస్తే మరి ఆ ఒక్క ఆజ్ఞను బట్టి తిరిగి తన ఉగ్రత ఎల్లకాలం వారి మీద ఉండకూడదు కాబట్టి క్షమించడానికి ఇష్టపడుతూ దేవుడు ఒక మరి బలుల నియమాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్లుగా 4వ అధ్యాయము లేవికాండము 13వ వచనంలో మనం చూస్తాం. లేవికాండము 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. ఇజ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులైన ఎడల వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. చాలండి. అయితే ఇజ్రాయేలీలు మరి వారి సమాజం అంతా కూడా
పొరపాటున ఏ తప్పిదమైనా చేసి మరి ఆజ్ఞను అతిక్రమించినట్లయితే, అది వారు తెలుసుకున్నట్లయితే, అవును నేను ఆజ్ఞను అతిక్రమించాను, అయ్యో పొరపాటు అయిపోయింది, నేను పాపం చేశాను అని వారు గ్రహించినట్లయితే, వారి పాప పరిహారార్థం నిమిత్తము అక్కడ ఒక కోడె దూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను అని వ్రాయబడుతున్నది. అయితే మరి తన ప్రజలను ఆనాడు ఐగుప్తు నుండి విడిపించి నడిపిస్తూ ఉన్నప్పుడు మోషే ద్వారా మరి ఒక మందిర నిర్మాణం కూడా ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ప్రత్యక్ష గుడారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము కూడా అక్కడ ఉంటూ ఉన్నది. మరి దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలో నివాసం ఉన్నవాడై మధ్యలో ఒక అడ్డతెర ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే పరిశుద్ధ స్థలములో మరి తన ప్రజలందరి కొరకు యాజకులు బలులు సమర్పించేవారుగా ఉంటారు. అయితే అంత మాత్రమే కాదు, కానీ మరి యాజకులు చేసేటువంటి తప్పిదముల కొరకు కూడా సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి బలులు సమర్పించేవారుగా, వారి పాప పరిహారార్థం నిమిత్తం చేసేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ ఈ బలులు ప్రారంభంలో దేవునికి ఎంతో ఇష్టముగా ఉన్నాయి, ఎంతో ఇంపైన సువాసన అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూద్దాం. మరియు సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును తీసినట్లే దీని క్రొవ్వంతటిని తీవలెను, యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అయితే ఇంపైన సువాసన, ఆ బలి అంట దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నది. అయితే ఏం జరిగిందంటే, ప్రజలు వారి పాపాలను తెలుసుకుంటూ బలులు అర్పిస్తూ మళ్ళీ వారి పాపాలను కొనసాగించారు. మరి దేవుడైతే ప్రారంభంలో ఒక్కసారి మరి పొరపాటున అని వ్రాయబడి ఉన్నది 13వ వచనంలో, ఇజ్రాయేలీల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి, అంటే ఒకవేళ పొరపాటున ఏ తప్పిదం చేసినట్లయితే ఈ బలి అర్పణ చేయటం ద్వారా, ఆ ఇంపైన సువాసన ద్వారా దేవుడు వారిని క్షమించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ ఒక్కసారి లేదంటే ఏదో ఒక పొరపాటు అనేటువంటి మాట కాకుండా జనుల పాపం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఆ యొక్క మనుష్యుల పాపం ఏ రీతిగా కొనసాగుతుందంటే, వారు బలులు అర్పిస్తూ ఉన్నారు, మళ్ళీ పాపంలో కొనసాగుతున్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు, పాపంలో కొనసాగుతున్నారు. అయితే ఈ మాట ఇంచుమించుగా మరి క్రీస్తు పూర్వం 1600 సంవత్సరాల క్రితం ఈ నియమాన్ని దేవుడు ఏర్పాటు చేసున్నాడు. అయితే ఇప్పుడు ఆ ఇంపైన సువాసనట దేవునికి వెక్కసమై ఉన్నది. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఈ మాటను చూస్తాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయెను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. చాలండి. మరి ఇందాక మనం చూసిన లేవీకాండంలో దేవునికి ఆ బలులు, ఆ క్రొవ్వును బట్టి ఇంపైన సువాసనగా దేవునికి ఇష్టముగా ఉన్నటువంటి బలులుగా ఉండి క్షమాపణ కలుగు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం మరి యెషయా ప్రవక్త రాసినటువంటి యెషయా గ్రంథం ద్వారా తెలియపరచబడుతున్న విషయం ఏంటంటే, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. యెహోవా ఏమని సెలవిచ్చాడండి? విస్తారమైన మీ బలులు నాకెలా. మరి ప్రారంభంలో పొరపాటును మీరు తప్పిదము చేస్తే మీకు క్షమాపణ అనుగ్రహించడానికి బలిని ఏర్పాటు చేశారు. కానీ దాన్ని ప్రజలు మరి కొనసాగిస్తూ, వారి పాపం అధికమవుతూ బలులు సమర్పిస్తూ వారి జీవితాన్ని వారు కొనసాగించినప్పుడు దేవుడికి వారి బలులు ఇప్పుడు వెక్కసమైనట్లుగా, అంటే ఇబ్బందికరమైనట్లుగా, అసలు ఇష్టం లేనటువంటిదిగా
మరి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. బాగుగా మేపిన దూడల క్రొవ్వు నాకు వెక్కసమాయెను. ఎంత మాత్రమూ ఇష్టం లేదు. మరి ఇప్పుడు ఈ జనులకి క్షమాపణ ఎట్లా? మరి దేవుడు మరి వారి పాపాలని క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడా, లేదా వారిని నశింపజేయడానికే ఇష్టపడుతూ ఉన్నాడా అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మనుషుల పట్ల ఎల్లప్పుడూ గొప్ప ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంతో అధికమైనటువంటి ప్రేమ. మరి ఆ ప్రేమను బట్టే ప్రారంభంలో ఈ సృష్టి అంతట పైన నరునికి అధికారం ఇచ్చాడు. వేరే ఎవరికి అధికారం ఇవ్వలేదు. అయితే ఆ నరుడు ఆజ్ఞలను అతిక్రమించినప్పటికీ క్షమాపణ అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ క్షమాపణ విధానాన్ని కూడా నరులు దాన్ని చెడ్డగా ఉపయోగించుకొని వారి పాపంలో కొనసాగుతూనే, వారి బలులు కొనసాగుతూనే ఉన్నప్పుడు ఇంకా దేవుని కోపం అధికమయ్యి ఇక ఈ బలులు తనకి ఇష్టం లేదని స్పష్టంగా తెలియపరుస్తూ ఇప్పుడు మరి అతి పరిశుద్ధ రక్తముతో మరి చిందించడానికి, మరి ఆ రక్తము చేత, మరి క్రీస్తు రక్తము చేత మనుషులందరినీ కూడా విమోచించుకొనడానికి ఆయన ఇష్టపడి తన అద్వితీయ కుమారునిగా ఈ లోకమునకు పంపినవాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 3:16 వచనంలో మనకి స్పష్టంగా దేవుని ప్రేమను బట్టి మనకి ఈ విషయం తెలుస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం ఎక్కడ ఉన్నదండి? అదే పరలోక రాజ్యం, అదే దేవునితో కలిసి ఉండబోయేటువంటి నివాసము. ఇప్పుడు ఈ యొక్క మాటలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసముంచి ఉంటారో, ఎవరైతే క్రీస్తు యందు ఆయనే నా విమోచకుడు, ఆయనే నా రక్షణకర్త, మరి నా కొరకు చిందింపబడినటువంటి ఆ పరిశుద్ధ రక్తము, ఆ రక్తములోనే నాకు విమోచనాన్ని ఎవరైతే అంగీకరించి విశ్వాసము కలిగి మరి వాక్యానుసారముగా జీవిస్తున్నారో వారందరూ కూడా మరి రక్షింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మరి ఆ క్రీస్తు ఆ బలులకు ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని కలుగు చేసి ఉన్నాడు, దేవుడు కలుగు చేసి ఉన్నాడని మనం చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఇందాక మనం చూసినటువంటి యెషయా గ్రంథం 1:11కి కంటిన్యూషన్గా నేను దీన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. చాలండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయని. ఇప్పుడు విమోచన క్రీస్తు ద్వారానే. ఆ క్రీస్తే ప్రధాన యాజకుడిగా వచ్చి ఉన్నాడు. అయితే ప్రతి సంవత్సరం కాదు కానీ ఒక్కసారే ఆయనే మరి తన స్వరక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లుగా ఇక్కడ వాక్యం బయలుపరచబడుతూ ఉంది. ఇది ఒక్కసారి మాత్రమే. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ ఒక్కసారి తన స్వరక్తాన్ని చేతబట్టుకొని ఆయన రక్తమంతటిని కూడా ఆ కలువరి శిలువలో చిందించడం ద్వారా మనందరికీ నిత్యమైన విమోచన అనుగ్రహింపబడినది. ఆయన మనలను మరి నిత్యమైనటువంటి విమోచనలోనికి నడిపించి ఆయన రాజ్య వారసులుగా ఆయన పిల్లలగుటకు
ఆయనతో కలిసి జీవించుటకు మరి ఆయన బహు గొప్పదైన క్రయధనమును చెల్లించి ఉన్నాడు. ఆయన చెల్లించినటువంటి ఈ క్రయధనము మరెవ్వరూ చెల్లించలేనిది. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా మరి అపరాధములతోనూ పాపములతో నిండిన వారిగా ఉన్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో పుట్టి 30 సంవత్సరాలు జీవించి మరి 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి మరి 30 సంవత్సరాల కాలంలో కూడా ఎటువంటి పాపము చేయకుండా మరి అప్పుడు బాప్తీసం పొందినవాడై 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆ 33.5 సంవత్సరాల్లో ఎటువంటి కల్మషము లేనివాడై నిష్కళంకమైన తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు చిందించిన వాడుగా ఉన్నాడు. ఆయన రక్తము ద్వారానే మనందరికీ విమోచన. అయితే మరి నిత్య జీవంలోనికి ఏ రీతిగా మనం వెళ్ళబోతూ ఉన్నాం? మరి ఇప్పుడు ఆయనే నా రక్షకుడు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టిన వారమై దేవుని వాక్యానుసారముగా మనము జీవించగలుగుతామో అప్పుడు మనము పరలోక రాజ్యంలోనికి ఎత్తబడే వారముగా ఉంటాం. మనుష్య కుమారుడు మళ్ళీ తిరిగి మన కొరకు రానై ఉన్నాడు. అయితే ఎవరి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయో వారందరూ కూడా పరలోక రాజ్యములో దేవునితో నివాసము చేయువారుగా ఉంటారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదియు అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అయితే మరి 21-27లో వ్రాయబడినట్లుగా జీవగ్రంథమందు ఎవరి పేర్లైతే వ్రాయబడతాయో, ఎవరైతే అబద్ధము లేకుండా, ఎవరైతే అపవిత్రత లేకుండా పరిశుద్ధులుగా జీవిస్తున్నారో, నీతి క్రియలు కలిగి ఉంటున్నారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించేవారుగా ఉంటారు. ఈ వచనం చూసినప్పుడు నేను ఇంకొంచెం వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేశాను. మరి ఇక్కడ 20వ అధ్యాయము 15వ వచనంలో కూడా దీనికి సంబంధించిన మాట కనిపిస్తూ ఉంది. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరి పేరైతే జీవగ్రంథంలో వ్రాయబడలేదో వారట అగ్నిగుండంలో నిత్యమైనటువంటి నరకాగ్నిలో పడవేయబడతారు. కానీ ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదో వారి నివాసము దేవునితో ఉండబోతా ఉన్నది. 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. చాలండి. నిత్య జీవం ఏ రీతిగా ఉండబోతుంది అనేటువంటి, పరలోక రాజ్యం ఏ రీతిగా ఉండబోతుంది అనేటువంటి వచనము ఇక్కడ మనకు కనబడతా ఉంది. మనుషుల యొక్క నివాసము దేవునితో ఉండబోతా ఉన్నది. అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కానీ నిత్యమైనటువంటి సంతోషము, దేవునితో కలిసి మనం జీవించేటువంటి నిత్య జీవం అక్కడ ఉన్నది. అయితే ఆ నిత్య జీవంలోనికి ఎవరు వెళతారు? మనం ఇక్కడ చూసాం 27వ అధ్యాయం ఈ వచనంలో మరి జీవగ్రంథమందు వ్రాయబడిన వారు మాత్రమే వెళతారు, కానీ నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ అబద్ధమైనది కానీ జరిగించే వాళ్ళు వెళ్ళరు. మరి ఎవరు వెళతారని నన్ను నేను ప్రశ్నించుకొని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేసినప్పుడు 2 మాటల ద్వారా నేను సమాధానాన్ని పొందుకున్నాను. మరి ఒక మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి
అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలండి. ఒక సమాధానం ఏంటంటే ఇక్కడ వారి పేరు ఎంత మాత్రమును జీవ గ్రంథములో నుంచి తుడుపు పెట్టబడదు, తీసివేయబడదు. అంటే వారి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఎవరి పేరు అని ఆలోచిస్తే అదే వచనంలో ప్రారంభంలో జయించువాడు, అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనివారు. తెల్లని వస్త్రములు అంటే మనం ఈ లోకంలో చూసే వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ కాదు, కానీ నీతి క్రియలు కలిగి ఉన్నవారు. మరి నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెదకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిని వెతకటం అంటే ఏంటండి అని ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుని వాక్యానుసారముగా జీవించడమే అనేటువంటి సమాధానం కరెక్ట్ అని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని వాక్యం మరి ప్రతి మనుష్యుడు ఎలా జీవించాలి, మరి ఏ రీతిగా ఉండాలి, ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి జీవన విధానం కలిగి ఉండాలని మనకి దేవుని వాక్యం చాలా వాక్యాల ద్వారా, చాలా వచనాల ద్వారా మనకు తెలియపరుస్తుంది. దేవుని ఆజ్ఞానుసారముగా జీవించిన వారు, దేవునికి ఇష్టలుగా జీవించిన వారు, మరి నీతి క్రియలు కలిగి ఉన్నవారు, ఎవరైతే అపరాధమును జయించేవారై ఉన్నారో, ఎవరైతే పాపాన్ని జయించేవారుగా ఉంటారో వారే ఆ 4వ వచనం కూడా ఒకసారి మనం చూస్తే, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఇక్కడ ఏముందంటే అపవిత్రపరచు కొనని అంటే ఎటువంటి అపవిత్రత లేనివారే ఆ తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు. ఎటువంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధత కలిగి నీతి క్రియలు కలిగి వాక్యానుసారముగా ఎవరైతే జీవిస్తున్నారో వారి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుతూ ఉన్నది అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇంకొక సమాధానం ఏంటంటే, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం ఒకసారి చూద్దాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చాలండి. ఎవరి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవంటే సువార్త పనిలో సహకారుల పేర్లు అంటండి. మరి ఇక్కడ కనబడుతూ మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం, మరి సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు ఏ సహకారులు అంటే సువార్తకు సహకారులు. ఎవరైతే సువార్తకు సహకారంగా ఉంటున్నారో వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి. రెండో మాట ఇందాక మనం చూసాం. మొదటి మాటగా ఇందాక మనం చూసిన విషయం ఏంటంటే అపవిత్రత లేనివారు, అంటే పరిశుద్ధత కలిగి నీతి క్రియలు కలిగి దేవుని ఆజ్ఞానుసారముగా ఎందరైతే జీవిస్తున్నారో వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడిగా ఉంటాయి. అయితే ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నదో వారి నివాసము దేవునితో ఉండబోతా ఉన్నది. ఆయన రాజ్యములో నిత్యమైనటువంటి సంతోషం ఉంటుంది. ఎల్లప్పుడూ మనము మరి మహిమ శరీరము ధరించుకుని వారమై దేవుణ్ణి స్తుతించే వారముగా, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉంటాం. ఇక అక్కడ మనకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి ఇప్పుడు మన ముందున్నటువంటి గొప్ప నిరీక్షణ కొరకు మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? మరి ఆనాడు ఇజ్రాయేలీల ప్రజలు ఆ కానాను దేశంలోనికి నడిపింపబడడానికి వెళుతున్నప్పుడు కూడా ఇంకా వారి బానిసత్వ జీవితం గురించి ఆలోచిస్తూ ఆ కూరగాయలు, ఆ దుంపలు, ఆ చేపలను గురించే మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టే వారి ప్రయాణం ఆలస్యమయ్యింది. 40 సంవత్సరాలు నడిపింపబడ్డారు. ఆ 40 సంవత్సరాలు నడిపింపబడ్డప్పటికీ కూడా వారి వస్త్రాలు కానీ వారి పాదరక్షల చెప్పులు కానీ పాతగలలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
అయితే ఈనాడు మన ముందున్నటువంటి నిరీక్షణ ఏంటంటే దేవుని రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉన్నది. ఆయన రాజ్యంలోనికి, ఆ నిత్య జీవంలోనికి మనం నడిపింపబడాలి అని అంటే మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలి. మరి జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలి అని అంటే మనము కూడా ఎటువంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధులముగా జీవిస్తూ సువార్త పనిలో నిమగ్నమై ఉండవలసిన వారముగా ఉన్నాం. ఇక్కడ ఇంకొక మాట నేను ముఖ్యంగా మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చాలండి. అక్కడ ఏమనుందంటే 16 నుంచి మనం చూసినట్లయితే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ను చూచి ఆయనకు మ్రొక్కిరి, కానీ కొందరు సందేహించరు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించుడి అని చెప్పి శిష్యులనుగా చేయుడి అని వ్రాయబడి ఉన్నది. అక్కడ క్రైస్తవులుగా చేయుడి అని వ్రాయబడలేదు, కానీ శిష్యులుగా చేయుడి. మరి మనం స్పష్టంగా చూసినప్పుడు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఏం బోధించాలంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి మరి క్రీస్తు శిష్యులనుగా చేయాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అనుగ్రహించినటువంటి ప్రతి ఆజ్ఞానుసారముగా జీవించమని చెప్పాలి. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అయితే మరి మనము ఆ యొక్క ఆజ్ఞలను గైకొని జీవించినట్లయితే, మనము కూడా క్రీస్తు శిష్యుల వలె నడుచుకునేటట్లయితే మన పేర్లు మరి జీవగ్రంథంలో వ్రాయబడేవిగా ఉంటాయి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి, ఎవరైతే రక్షింపబడ్డారో, మరి శిష్యులను మాత్రమే కాదు, కానీ ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట మనం చూద్దాం. 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపవేడుకొనిడి. చాలండి. అయితే తన శిష్యులనే కాదు, ఇంకా ఇక్కడ కూడా మనం చూసినప్పుడు 70 మంది శిష్యులను ఆయన పంపినవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన ఈ పని ఏంటంటే, మరి ఈ భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు తన కూడా శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటగా బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన ఎక్కువ ప్రసంగాలు సభలు పెట్టలేదు, కానీ మనం చూసినప్పుడు చాలా తక్కువ కొండ మీద ప్రసంగం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రసంగాలు తక్కువగా ఉన్నాయి, కానీ మరి ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి చేపలు పట్టే జాలర్లని మనుషులు పట్టు జాలర్లుగా మిమ్మల్ని తయారు చేస్తానన్నాడు. అయితే ఆ శిష్యులు క్రీస్తుతో కూడా నడుచుకొని క్రీస్తు ఏ రీతిగా జీవిస్తున్నాడు అనేటువంటి విషయాలను వారు గ్రహించేటువంటి అనుభవం పొందుకున్నారు. అయితే మరణ పునరుద్ధానం తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మగా ఆయన అనుగ్రహింపబడి అనేకులకు మరి సర్వసృష్టికి వెళ్ళి ఈ సువార్తను మీరు ప్రకటించండి, అనేకులను మీరు శిష్యులుగా చేయుడి అన్నాడు. ఆ శిష్యులు ఏం చేయాలంటే, ఎవరైతే మరి ఇక్కడ బాప్తిసం పొందవలసినదిగా కూడా మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, ఎవరైతే బాప్తిసం పొందుకున్నారో వారిప్పుడు క్రీస్తు శిష్యులు. మనమందరము కూడా క్రీస్తు శిష్యులము. ఇప్పుడు మనకున్న మాట ఏంటంటే,
దేవుని ఆజ్ఞలను గైకొని నడుచుకునే వారముగా ఉండాలి. అలాగే ఆయన ఆజ్ఞ ఏంటంటే ఆయన ప్రేమను ప్రకటించే వారముగా ఉండాలి, ఆయన స్వార్థను ప్రకటించే వారముగా ఉండాలి. అనేకులు రక్షింపబడినట్లు మరి అందరూ కూడా ఎవ్వరూ నశించిపోకుండా, ఎందుకంటే యోహాను 3:16లో మనం చూసిన రీతిగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించిన వాడుగా ఉన్నాడు. ఆ కుమారుని ఎందరైతే అంగీకరించి స్వంత రక్షకునిగా అంగీకరించిన వారుగా ఉన్నారో, మరి ఆ మనుష్య కుమారుడైన క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి గైకొని జీవించేవారుగా ఉన్నారో వారందరి పేర్లు కూడా జీవగ్రంథమందు వ్రాయబడి మరి రానైనటువంటి రాకడలో ఎత్తబడి దేవునితో కలిసి నివాసం చేయడానికి ఇప్పుడు మన ముందు ఉంచబడినటువంటి నిరీక్షణ. అయితే ఎందరైతే మరి దేవుణ్ణి అంగీకరించి క్రీస్తుని అంగీకరించిన వారుగా ఉన్నారో ఈ రక్షణ మనకు మాత్రమే కాదు కానీ మన కుటుంబానికి, మన గ్రామానికి, మన దేశమును, ఈ ప్రపంచం నలుమూలలా ప్రకటింపబడటానికి మనము ఆసక్తి కలిగి ఉండవలసిన వారము ఉన్నాం. ఒకవేళ బయటికి వెళ్ళి స్వార్థ ప్రకటించలేకపోతే మరి వారి కొరకు పని వరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అనేక మంది పనివారు లేపబడినట్లు, అనేక మంది రక్షణ పొందినట్లు మరి స్వార్థ ప్రకటింపబడే వరకు కూడా దేవుని రాజ్యం రాదని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ప్రపంచం నలుమూలలా కూడా సువార్త ప్రకటింపబడాలి, అనేక మంది సేవకులు లేవనెత్తబడాలి. మరి ఈ సువార్త ద్వారా ఎందరూ నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడుదురు, నమ్మని వారు శిక్ష పొందుతారని మార్కు 16వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. అయితే మనందరికీ ఎల్లకాలము ప్రకటింపబడుతున్నటువంటి ఈ సువార్తను మనం అంగీకరించిన వారమై ఇప్పుడు పరిపూర్ణ రక్షణ అనుభవం పొందుకున్న వారమై ఇక ఎన్నడూ మరి ఆజ్ఞను అతిక్రమించకుండా, గతాన్ని కొరకు మనం ఆలోచించకుండా, లేదా లోకం వైపు మనం తిరిగి ఆనాడు ఇజ్రాయేలీల వలె మనము వెనుదిరగకుండా, మరి ఆనాడు ఆ ఇజ్రాయేలీలు చేసినట్టు బలి అర్పణ చేస్తూ తిరిగి పాపంలోనికి జారిపోయిన రీతిగా మనం ఉండకూడదు. రక్షణ పొందిన మనము ఈ రక్షణ అనుభవంలోనే పరిశుద్ధత కలిగి జీవించే వరముగా ఉండాలి. అయితే ఎందరైతే క్రీస్తు ఆజ్ఞను గైకొనిన వారై మరి ఆ నిరీక్షణ కొరకు, మరి ఆ రాకడలో ఎత్తబడటానికి, ఆ నిత్యమైనటువంటి సంతోషమైనటువంటి ఆ నిత్య జీవములోనికి ఎత్తబడటానికి సిద్ధపాటు కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండబోతూ ఉన్నారు. కాబట్టి ఈనాడు ఈ వాక్యం ద్వారా నేను మీతో పంచుకోవాలని ఆశపడిన విషయం ఏంటంటే, మరి ప్రారంభంలో దేవుడు ఎంతో మంచిగా చేసినప్పటికీ జనులు మరి వారి మార్గాలను చెరిపివేసుకున్నారు, పాపము అధికమవుతూ ఉన్నది. అయితే దేవుడు మళ్ళీ కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు, మరి బలులను ఇచ్చాడు. అయితే ఆ బలులు ప్రారంభంలో దేవుడికి ఇంపైన సువాసనగా ఉన్నప్పటికీ మళ్ళీ అవి నరుల స్వభావాన్ని బట్టి అది మరి దేవునికి వెక్కసమైనది. అయితే ఇప్పుడు బలులు అవసరం లేదు, కానీ మనుష్య కుమారుడైన క్రీస్తే తన స్వరక్తము చేత పట్టుకొని ఆయనే ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు కనుక ఆయన రక్తములోనే మనకు విమోచన ఉన్నది. ఆయనే మన స్వంత రక్షకుడని మనము అంగీకరించిన వారమై అపవిత్రతను అంతటిని కూడా, మన పాపములను ఆయన యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టిన వారమై పరిశుద్ధత కలిగి జీవించి మరి ఆయన రాజ్య నిరీక్షణ కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. అయితే అందరైతే రక్షణ పొందుకొని ఉన్నారో వారందరూ ఈ రక్షణ అనేకులకు ప్రకటించవలసిన వారుగా ఉన్నారు. మన ఇరుగువారితో, మన పొరుగువారితో, మన కుటుంబీకులతో, మన బంధువులతో ఈ మంచి విషయాన్ని తెలియపరిచి అనేకులు రక్షింపబడినట్లు మనము ప్రయత్నిస్తూ ప్రార్థిస్తూ ఈ జీవితాన్ని కొనసాగించి దేవుని రాజ్యంలో ఎత్తబడటానికి నిరీక్షణ కలిగి ఉండవలసిన వారముగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.